హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఇన్స్టాగ్రామ్. ఇంకెవరైనా మన ఛానల్ పేజ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇప్పుడు టాప్ 51 సెలబ్రేషన్లో మేము ఎలా పాల్గొనాలి, అసలు మాకు వీసా కార్డ్ ఎలా వస్తుంది, అసలు ఈ పాయింట్స్ ఎలా లెక్కేస్తారని చెప్పి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ పైన క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, పోల్ ఒకటి, లీడర్ బోర్డు ఒకటి. ఈ పోల్ అనేది ఏంటంటే, మీరు ఎవరైతే మీ ఇన్వైట్ కోడ్ ద్వారా ఈ పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మీకు 20 పాయింట్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇవి కూడా మీకు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఆల్రెడీ మాకు 200-300 పాయింట్స్ దాటినాయండి, అయినా సరే మాకు ఇది ఓపెన్ అవ్వట్లేదని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, 28వ తారీఖు తర్వాత, అంటే ఈ ఫిబ్రవరి 28వ తారీఖు తర్వాత మాత్రమే ఈ పోల్లో రిజల్ట్స్ అనేవి బయటపడతాయి. అప్పుడు దాకా ఇవన్నీ మీకు ఓపెన్ అవ్వమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మినిమం 200 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఇది డైరెక్ట్గా మీకు ఈ ఫస్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ బాక్స్లో క్యూహాంగ్ టోకెన్స్, దాంతోపాటు ఇంటర్లింక్ కార్డు సంబంధించింది కూడా అప్డేట్ వస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఇలా ఓపెన్ చేసిన తర్వాత పోల్లో కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు నాకు దాదాపు 7,760 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూసారు కదా, డైరెక్ట్గా మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయగలిగితే, అంటే డైరెక్ట్గా మీరు ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి 100 పాయింట్స్ వస్తాయి. వాళ్ళు వేరే వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళకి 50 పాయింట్స్ వస్తాయి. అలాగే కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ యువర్ రిఫరల్ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ 20 పాయింట్స్ వస్తాయని దీని మీద క్లిక్ చేసి నా రిఫరల్ కోడ్ ఇచ్చేయండి. నా రిఫరల్ కోడ్ వచ్చేసి 485724957333. ఇది ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. యూ హ్యావ్ ఆల్రెడీ ఎర్న్డ్ ఏ రిఫరల్ కోడ్ అని వస్తుంది, ఎంటర్డ్ రిఫరల్ కోడ్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అయిపోయినట్టమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ పాయింట్స్ ఒక రకంగా చూపిస్తాయి, దాని తర్వాత పైన లీడర్ బోర్డులో పాయింట్స్ ఒక రకంగా చూపిస్తున్నాయి. ఇది కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. బేసిక్గా ఏంటంటే, ఇక్కడ లీడర్ బోర్డులో ఉండే పాయింట్స్ అక్కడేమో నాకు 7,000 ప్లస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసినట్టయితే చూసారుగా కేవలం 6,000 కనిపిస్తున్నాయి. ఎందుకు అలా కనిపిస్తున్నాయి అంటే, డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు మాత్రమే లీడర్ బోర్డులో పాయింట్స్ చూపిస్తాయి. అంటే 100 పాయింట్స్, 50 పాయింట్స్ డైరెక్ట్గా వచ్చిన పాయింట్స్ అయితే ఇవి. ఓకే, అలా కాకుండా నేను రిఫర్ చేస్తే నాకు 20 పాయింట్స్ వస్తున్నాయి కదా ప్రతి రిఫర్కి. ఈ టాప్ 51 సెలబ్రేషన్లో వచ్చిన పాయింట్స్ అవి మాట. కాబట్టి టోటల్గా అక్కడ చూపిస్తుంది, కానీ ఓన్లీ రిఫరల్ ద్వారా వచ్చే పాయింట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనండి, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి నా రిఫరల్ కోడ్ యూస్ చేసి మీరైతే ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి. నాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానీ యూట్యూబ్ని కానీ ఫాలో అవ్వకపోతే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం పైన బయోలు ఇచ్చిన వాట్సాప్ ఛానల్ని అలాగే యూట్యూబ్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.